దుర్గాదేవి ఒకసారి నిహారికకి ఫోన్ చేయమా, నిహారికకి మనీషాకి ఒకసారి ఇంటిమేట్ చేయి. ఏం నాని అసలు క్లాసెస్కి అటెండ్ కావట్లేదు? దీంట్లో గూగుల్ అటెండెన్స్ వస్తుంది. అటెండెన్స్ లేకపోతే మాత్రం నెక్స్ట్ మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి కుదరదు. రోజు క్లాస్కి అటెండ్ గా. చూడండమ్మా, మనం ఎలెక్టివ్ పేపర్లో మనకి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్లో మనం ఇంట్రొడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చదివాము, ఇంట్రొడక్షన్ టు ఎన్విరాన్మెంట్ చదివాము, అలాగే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ చదివాము. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద 4th యూనిట్, దట్ ఈస్ కెమికల్ టాక్సికాలజీ. కెమికల్ టాక్సికాలజీ గురించి మనం మాట్లాడాలి. వాట్ ఆర్ ద కెమికల్స్ దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ టాక్సిసిటీ అండ్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అనేది మనం ఈ కెమికల్ టాక్సికాలజీ యూనిట్లో చదువుతాం. Okay, today's topic chemical toxicology. మీరు ఫుల్ స్క్రీన్ పెట్టుకోండమ్మా, క్లియర్గా కనబడుతుంది. కెమికల్ టాక్సికాలజీ. So toxic chemicals in the environment. ఏంటి టాక్సిక్ కెమికల్స్ ఏంటి ఎన్విరాన్మెంట్లో? దేర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ కెమికల్స్ ప్రజెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అంటేనే, ఆవరణం అంటేనే మొత్తం ఫుల్ ఆఫ్ కెమికల్స్ అని అర్థం. చాలా నెంబర్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి ఎన్విరాన్మెంట్ అంతా చూస్తే. సమ్ ఆఫ్ దీస్ ఆర్ టాక్సిక్ అండ్ ద రెస్ట్ నాన్ టాక్సిక్. వీటిలో కొన్ని ఎలిమెంట్స్ విషపూరితమైనవి, మిగతావి కావు. అవే చెప్తున్నాం మనం. ఎన్విరాన్మెంట్ అంతా కూడా నెంబర్ ఆఫ్ కెమికల్స్తో నిండి ఉంది. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ కెమికల్స్ ప్రెజెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్లో చాలా నెంబర్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి, అన్ని రసాయనాలే. అయితే వాటిలో కొన్ని మాత్రం విషపూరితమైనవి, మిగతావి నాన్ టాక్సిక్. ద టాక్సిక్ కెమికల్స్ ఆర్ డిశ్చార్జ్డ్ బై ఈ టాక్సిక్ కెమికల్స్ని ఏవి డిశ్చార్జ్ చేస్తున్నాయి అంటే ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్ ఈ టాక్సిక్ కెమికల్స్ని వేటిలోకి డిశ్చార్జ్ చేస్తున్నాయమ్మా?
ఎయిర్‌లోకి, వాటర్‌లోకి, అలాగే సాయిల్. ఎయిర్, వాటర్ అండ్ సాయిల్. ఈ మూడిట్లోకి కూడా ఎయిర్‌లోకి, వాటర్‌లోకి, సాయిల్‌లోకి నంబర్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్‌ని ఇండస్ట్రీస్ అన్నీ కూడా డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాయి. సో ఏమని చెప్తున్నాము? దే గెట్ ఇన్ టు ద హ్యూమన్ ఫుడ్ చైన్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. ఏమవుతుందమ్మా? దే గెట్ ఇన్ టు ద హ్యూమన్ ఫుడ్ చైన్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. ఎప్పుడైతే ఈ టాక్సిక్ కెమికల్స్ వాటర్‌లోకి, సాయిల్‌లోకి, ఎయిర్‌లోకి వచ్చి చేరాయో అవన్నీ ఏమవుతాయి? హ్యూమన్ ఫుడ్ చైన్‌లోకి వెళ్ళిపోతుంది. ఏమవుతుంది? మనం ఎయిర్‌లో ఉన్న గాలిని పీల్చుకుంటున్నాము. అలాగే వాటర్ తాగుతున్నాము. సాయిల్‌లో పెరిగేటువంటి ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఆ సీడ్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, లీవ్స్ కానివ్వండి, ఈ వెజిటబుల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి సాయిల్ నుంచి వస్తున్నాయి. వాటర్‌ని మనము తాగుతున్నాము. ఎయిర్ గాలి పీలుస్తున్నాం. సో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? అది హ్యూమన్‌లోకి ఏ విధంగా వెళ్తుంది అంటే హ్యూమన్ ఫుడ్ చైన్‌లోకి వెళ్ళిపోతుంది ఎన్విరాన్మెంట్ నుంచి. వన్స్ దే ఎంటర్ అవర్ బయోలాజికల్ సిస్టమ్, ఎప్పుడైతే హ్యూమన్ ఫుడ్ చైన్‌లోకి వెళ్ళి మన ఆర్గానిజంలోకి, మన బయోలాజికల్ సిస్టమ్‌లోకి ఎప్పుడైతే వెళ్ళిందో, ఇట్ క్యాన్ డిస్టర్బ్ ద బయోకెమికల్ ప్రాసెసెస్. ఏం చేస్తుంది అది? బయోలాజికల్ సబ్స్టెన్స్ సిస్టమ్‌ని మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది. లీడింగ్ ఇన్ సమ్ కేసెస్ టు ఫ్యాటల్ రిజల్ట్స్. సో కెమికల్ టాక్సికాలజీ. What is meant by chemical toxicology? Chemical toxicology is the science of study of toxic chemicals and their mode of action. కెమికల్ టాక్సికాలజీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ అండ్ దేర్ మోడ్స్ ఆఫ్ యాక్షన్. టాక్సిక్ కెమికల్స్ని స్టడీ చేయటము, వాటి యొక్క యాక్షన్, దాని మోడ్ ఆఫ్ యాక్షన్, ఏ విధంగా బయోలాజికల్ సిస్టమ్లోకి అది ఎంటర్ అవుతుంది, ఎలా బయోలాజికల్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది, ఎటువంటి ఫ్యాటల్ రిజల్ట్స్ ఇస్తుంది, ఇదంతా కూడా మనం ఈ కెమికల్ టాక్సికాలజీలో చదువుతాము. సో ఇదంతా 4th యూనిట్లో మనకి ఈ చాప్టర్ కెమికల్ టాక్సికాలజీ. చూడండి అక్కడ, ద లిస్ట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ ఇస్ వెరీ లాంగ్. ఆ టాక్సిక్ కెమికల్స్ ఏవి అని అంటే ఆ లిస్ట్ కనుక తీస్తే లిస్ట్ చాలా పెద్దదన్నమాట. లిస్ట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ ఇస్ వెరీ లాంగ్. It is interviewing that even now there are many cases where one is not sure whether a particular chemical compound is toxic or not. లిస్ట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ తీసుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది టాక్సిక్ కెమికల్స్ గురించి. అయితే ఈవెన్ నౌ దేర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ వన్ ఈస్ నాట్ షూర్ వెదర్ ఎ పర్టికులర్ కెమికల్ కాంపౌండ్ ఈస్ టాక్సిక్ ఆర్ నాట్. ఒక పర్టికులర్ కెమికల్ కాంపౌండ్ని తీసుకుంటే
ఇట్ ఈస్ నాట్ షూర్ దట్ వెదర్ ఇట్ ఈస్ టాక్సిక్ అన్నట్టు. బట్ అది పర్టికులర్గా విషపూరితమైనదేనా కెమికల్ కాంపౌండ్ కాదా అంటే ఇప్పటికీ ఇంకా షూర్గా చెప్పలేకపోతున్నాం అనమాట. Some useful and important chemicals are being controlled. Some useful and important chemicals are being controlled rigorously as their non toxicity has not been proved. ఇంపార్టెంట్ కెమికల్స్ ఉన్నాయి, వాటిని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నాము. వాటి నాన్ టాక్సిసిటీ అనేది ప్రూవ్ అనేది ఇంకా అవ్వలేదు, హ్యాస్ నాట్ బీన్ ప్రూవ్. There are valid confusions in respect of elements. There are valid confusions in respect of any elements. Many metals listed as environmental hazards, but they are at the same time they are essential dietary trace elements. ఏం చెప్తున్నా చూడమ్మా, many metals listed as environmental hazards and at the same time they are essential dietary trace elements. They are essentially dietary trace elements and they can be required for normal growth and development of animals and human beings. అర్థమవుతుందో చెప్పింది? చాలా కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి, చాలా కెమికల్స్ ఉన్నాయి. అవన్నీ టాక్సిక్ అని చెప్పలేము, నాన్ టాక్సిక్ అని చెప్పలేము. దెర్ ఆర్ సమ్ వాట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ వెదర్ దే ఆర్ టాక్సికా కాదా, అది విషపూరితమా లేకపోతే డెఫినెట్గా డైటరీ ట్రేస్ ఎలిమెంట్స్ డైటరీలో మనకు కావాలా, వాటి రిక్వైర్మెంట్ ఉందా అన్నది ఇంకా ఏ వేటికి ప్రూవ్ అవ్వలేదు, చాలా ఎలిమెంట్స్కి ప్రూవ్ అవ్వలేదు. అట్లాగే మెటల్స్లో తీసుకుంటే కొన్ని మెటల్స్ని ఎన్విరాన్మెంటల్ హెజార్డ్స్ అంటున్నాం. అవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్కి చాలా సేఫ్ కాదు అని చెప్తున్నాం, వాటిని యూజ్ చేయడం సేఫ్ కాదు అంటున్నాం. బట్ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తున్నాం, అవి ట్రేస్ ఎలిమెంట్స్. డైట్ మనం తీసుకునే డైట్లో డెఫినెట్గా ట్రేస్ ఎలిమెంట్స్ ఉండాలి. ఎందుకోసం అంటే ఫర్ నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అంటున్నాం. సో యానిమల్స్కి హ్యూమన్ బీయింగ్స్కి ఇవన్నీ కూడా పెరగడానికి అవన్నీ అవసరం అంటున్నాం. అలాంటి ఎలిమెంట్స్ ఏవి అంటే దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. నోట్ డౌన్, దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ that are necessary and they are essential in trace elements in the form of trace amounts for the growth and development of animals and human beings. What are that elements? Aluminium, antimony, arsenic, barium, beryllium, bismuth, cadmium, cobalt, selenium, indium, lead, mercury, molybdenum, silver, tellurium, tin, titanium, tungsten, uranium and zinc. These are the elements. Note down the elements.
మనీషా రాలేదా క్లాస్కి వాళ్ళ? నోట్ చేసుకున్నారమ్మా? Even the well-known toxic elements that are arsenic, lead, and cadmium. Toxic elements, well-known toxic elements ఏమిటవి? Arsenic, lead, and cadmium. Even though they are very toxic elements, they are required in trace quantities for the growth of animals. These elements also required. Arsenic, lead, and cadmium. వాటిని ఏమంటున్నాం? టాక్సిక్ ఎలిమెంట్స్ అంటున్నాం. మనకు తెలిసినటువంటి విషపూరితమైన మూలకాలు ఏమిటి అంటే ఆర్సెనిక్, లెడ్, కాడ్మియం. ఈవెన్ దో దే ఆర్ టాక్సిక్, దే రిక్వైర్డ్ ఇన్ ట్రేస్ క్వాంటిటీస్. అవి గ్రోత్ ఆఫ్ యానిమల్స్కి వాటి అవసరం కూడా ఉంది. ఎంత అమౌంట్లో అంటే ట్రేస్ అమౌంట్లో. ద సో కాల్డ్ బయాలజికల్లీ ఇనర్ట్ అల్యూమినియం. మనం ఇక్కడ చెప్తే అల్యూమినియం ఏమి మనం టాక్సిక్ అని చెప్పట్లేదు, బట్ బయాలజికల్ ఇనర్ట్ అల్యూమినియం కాసెస్ బ్రెయిన్ డ్యామేజ్. బయాలజికల్లీ ఇనర్ట్ అల్యూమినియం ఏం చేస్తుందమ్మా? ఇట్ కాసెస్ బ్రెయిన్ డ్యామేజ్, బోన్ డిసీజ్ అండ్ ఎనీమియా in patients subject to hemodialysis using water containing 100 to 1000 parts per billion of aluminum. Million కూడా కాదు, బిలియన్, పార్ట్స్ పర్ బిలియన్, వెరీ లోయర్ అమౌంట్. 100 to 1000 ppb కనుక అల్యూమినియం ఉంటే ఎవరైతే పేషెంట్స్ హీమోడయాలసిస్ చేస్తున్నారో ఆ హీమోడయాలసిస్ చేసే పేషెంట్స్కి యూస్ చేసేటువంటి వాటర్లో 100 to 1000 parts per billion అల్యూమినియం కనుక ఉంటే వాట్స్ హ్యాపెన్? ఇట్ కాసెస్ బ్రెయిన్ డ్యామేజ్, bone disease and anemia. Aluminum avasarame. There's a normal dose of aluminum in drinking water, where alum is used in water treatment plants. మనం పట్టిక అంటాము జనరల్గా వాటర్ ప్యూరిఫికేషన్కి మనం వాడతాం. ఇది ఆలం అని వాడతాం, పట్టిక అంటారు. అది వాటర్లో వేస్తే ఏమవుతుంది అంటే ఇంప్యూరిటీస్ అన్నిటినీ, వైరస్ని కానీ వీటిని కానీ చంపేస్తుందని, వాటర్ని ప్యూరిఫై చేస్తుందని వాటర్లో యాడ్ చేస్తాం ఆలం అని. ఆలం ఇట్ ఈస్ ఏ ఓర్ ఆఫ్ అల్యూమినియం. సో అయితే ఏంటంటే వాటర్ ప్లాంట్స్లో వీటిలో కూడా ఇది యూజ్ చేస్తారు, నార్మల్ డోసెస్లో యూజ్ చేస్తారు. బట్ వెన్ ఎవర్ ఇట్ క్రాసెస్ అండ్ ఇట్ రీచెస్ 100 to 1000 parts per billion of aluminum in case of hemodialysis పేషెంట్స్ ఎవరికైతే హీమోడయాలసిస్ చేస్తున్నారో వాళ్ళు యూజ్ చేసేటువంటి వాటర్లో కనుక ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అల్యూమినియం కనుక ఉంటే ఏమవుతుందంటమ్మా? ఇట్ కాసెస్ బ్రెయిన్ డ్యామేజ్, బోన్ డిసీజ్ అండ్ అనీమియా. బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, అలాగే బోన్ డిసీజెస్ వస్తాయి, ఎనీమియా అనేది రావటానికి అవకాశం ఉంది whenever aluminum is there. అలాగే టాక్సిక్ సబ్స్టెన్సెస్ మే బి క్లాసిఫైడ్ అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్ అండ్ ఎఫెక్ట్స్. Toxic substances may be classified according to their function and effects, such as mutagens, carcinogens, or food additions, or heavy metals, metal carbonyls, organochlorine compounds. ఏం చేస్తున్నారమ్మా? ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తున్నారు? అకార్డింగ్ టు దే ఫంక్షన్ అండ్ ఎఫెక్ట్స్. వాటి యొక్క ఫంక్షన్, వాటి యొక్క పనితీరుని బట్టి, వాటి యొక్క ప్రభావాన్ని బట్టి, వాటి యొక్క పనితీరు మరియు ప్రభావాన్ని బట్టి ఎలా క్లాసిఫై చేస్తున్నారు టాక్సిక్ సబ్స్టెన్సెస్ని అంటే మ్యూటాజెన్స్, కార్సినోజెన్స్, ఫుడ్ ఎడిషన్స్, హెవీ మెటల్స్, మెటల్ కార్బొనైల్స్, ఆర్గానోక్లోరిన్ కాంపౌండ్స్. ఈ విధంగా టాక్సిక్ సబ్స్టెన్సెస్ని క్లాసిఫై చేస్తున్నారు. నోట్ చేసుకోండి, 1 by 1 నోట్ చేసుకోండి. మ్యూటాజెన్స్, కార్సినోజెన్స్, ఫుడ్ ఎడిషన్స్, heavy metals,
metal carbonyls, organochlorine compounds. నోట్ చేసుకోండి. టాక్సిక్ సబ్స్టెన్సెస్ క్లాసిఫికేషన్ అని నోట్ చేసుకోండి, ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అని నోట్ చేసుకోండి. ఏమ్మా నోట్ చేసుకున్నారా? మోహన్, కీర్తి, బేబీ సుమా చేసుకున్నాం మేడం. According to the International Register of Potentially Toxic Chemicals, according to the International Register of Potentially Toxic Chemicals, International Register of Potentially Toxic Chemicals, అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి టాక్సిక్ కెమికల్స్ ఏమున్నాయి, వాటి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎలా రిజిస్టర్ అవుతున్నాయి కెమికల్స్, వీటన్నిటి కూడా ఈ టాక్సిక్ కెమికల్స్ని వాటి పొటెన్షియల్స్ని ఏం చేస్తున్నారు అంటే ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేస్తారు. దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ రిజిస్టర్ ఆఫ్ పొటెన్షియల్లీ టాక్సిక్ కెమికల్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. మోహన్ మ్యూట్లో పెట్టమ్మా, మ్యూట్లో పెట్టాలి మోహన్. International Register of Potentially Toxic Chemicals of the United Nations Environment Program. There are 4 million known chemicals in the world. ఎన్నున్నాయట? 4 million chemicals. 4 million chemicals in the world. And another 30,000 new compounds are added to the list every year. అక్కడ ఏమన్నాయంటే దాంట్లో ఇంటర్నేషనల్ రిజిస్టర్ ఆఫ్ పొటెన్షియల్లీ టాక్సిక్ కెమికల్స్లో ఎన్ని రిజిస్టర్ అయి ఉన్నాయి? 4 మిలియన్ నోన్ కెమికల్స్. 4 మిలియన్ల కెమికల్స్ ఆ రిజిస్టర్లో రిజిస్టర్ అయి ఉన్నాయి ఇప్పటి వరకు. అయితే ప్రతి 30,000 కాంపౌండ్లు ఎవ్రీ ఇయర్ కూడా 30,000 న్యూ కాంపౌండ్స్ ఎంటర్ అవుతూ ఉంది ఆ లిస్ట్లోకి. అమాంగ్ దీస్ 60,000 to 70,000 chemicals are commonly used. వాటిలో 60,000 నుంచి 70,000 కెమికల్స్ కామన్గా యూజ్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దేర్ బెనిఫిట్ టు ఇంక్రీజింగ్ ప్రొడక్షన్, లివింగ్ స్టాండర్డ్స్ అండ్ హెల్త్, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ పొటెన్షియల్లీ టాక్సిక్. ఏమన్నామా? అపార్ట్ ఫ్రమ్ దేర్ బెనిఫిట్ టు ఇంక్రీజింగ్ ప్రొడక్షన్, లివింగ్ స్టాండర్డ్స్ అండ్ హెల్త్, మనం ఏంటి ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ కోసమా, మనం ఏదైనా ఇండస్ట్రీస్లో కానివ్వండి వీటిలో కానీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసం కానీ, లివింగ్ స్టాండర్డ్స్ కోసం కానీ, హెల్త్ పర్పసెస్ కోసం కానీ యూస్ చేసే డియోడ్రెంట్స్ కానీ, కెమికల్స్ కానీ, షాంపూస్ కానీ, వీటన్నిటిలో లివింగ్ స్టాండర్డ్స్కి ఏవైతే యూస్ చేస్తున్నారు కెమికల్స్లో కానీ, హెల్త్ పర్పస్లో కానీ, ఈ డొమెస్టిక్ పర్పసెస్కి యూస్ చేసేటువంటి వాటిలో ఆ ప్రొడక్షన్స్లో కానీ ఏం చేస్తున్నామో, దేనికోసం అయితే చేస్తున్నామో వాటిలో చాలా ఎలిమెంట్స్ పొటెన్షియల్లీ టాక్సిక్. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ పొటెన్షియల్లీ టాక్సిక్.
ఉన్న 4 million known కెమికల్స్కి ఎవ్రీ ఇయర్ 30,000 న్యూ కాంపౌండ్స్ ఎంటర్ అవుతూ ఉన్నాయి. సో there are so many chemicals used in domestic production, living standards and health purposes, among which so many toxic substances are there. They can be classified as mutagens, carcinogens, food additions, heavy metals, metal carbonates and organochlorine compounds. Next, we'll discuss about these toxic chemicals in air. మనం ఫస్ట్లోనే చెప్పాము, ఏమని చెప్పామా, ఇండస్ట్రీస్ నుంచి కానీ వీటి నుంచి కానీ ప్రొడక్షన్ అయ్యేటువంటి ఫీల్డ్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి టాక్సిక్ కెమికల్స్ దేంట్లోకి డిశ్చార్జ్ అవుతుంది, ఎయిర్లోకి, వాటర్లోకి, సాయిల్లోకి అని చెప్పాం. ఎయిర్లోకి, వాటర్లోకి, సాయిల్లోకి, గాలిలోకి, నీటిలోకి, అలాగే భూమిలోకి ఈ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి కెమికల్స్ డిశ్చార్జ్ అవుతాయని చెప్పాం. ఫస్ట్ we will discuss about the toxic chemicals in air. ఎయిర్లో ఉన్న టాక్సిక్ కెమికల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. Thousands of chemicals presumably pose the problems of health hazards, so that it is necessary to exercise strict control on those which offer the most serious threats during manufacture and handling. ఏమని చెప్తున్నాము, thousands of chemicals, they can pose the problems of health hazards, so that definitely we have to do some exercise to control these chemicals and their serious threats during manufacture and handling. మనం వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే, ఏవైతే మన కొన్ని ప్రొడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం, వాటి మ్యానుఫ్యాక్చర్లోనూ హ్యాండిల్ చేసేటప్పుడే ఈ కెమికల్స్ యొక్క టాక్సిసిటీని, అలాగే కెమికల్స్ యొక్క హజార్డ్స్ని తగ్గించడం కోసం మనం కొన్ని మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. దానికోసం ఇన్ 1978 యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, యుఎస్పిఈఏ అంటారు, దీన్ని ఏమంటారమ్మా, యుఎస్ఈపిఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, Occupational Safety and Health Administration, Occupational Safety and Health Administration and Consumer Product Safety Commission listed 24 hazardous substances in the atmosphere. దానిలో 1978లోనే యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళు ఈ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అలాగే కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ 24 కెమికల్స్ని గుర్తించింది. అట్మాస్ఫియర్లో 24 హజార్డస్ సబ్స్టెన్సెస్ని గుర్తించింది. ఏంటి ఆ 24 హజార్డస్ సబ్స్టెన్సెస్ అంటే, దీస్ ఆర్ ద 24 హజార్డస్ సబ్స్టెన్సెస్. What are the 24 hazardous substances? Acrylonitrile, arsenic, asbestos, benzene, cadmium, chlorinated solvents, chlorofluorocarbons, lead, mercury, nitrosamines, ozone, polybrominated biphenyls, radiation, sulfur dioxide, vinyl chloride, and toxic waste disposal emissions and leachates. Note చేసుకోండమ్మా, these are the 24 chemicals.
ఈ 24 కెమికల్స్ నోట్ చేసుకోండి. యుఎస్ ఈపీఏ వాళ్ళు ఇచ్చినటువంటి 24 హజార్డస్ కెమికల్స్ ఇవి. వీటిని నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, టాక్సిక్ ఎలిమెంట్స్ ఇన్ వాటర్. టాక్సిక్ ఎలిమెంట్స్ ఇన్ వాటర్. ఎయిర్లో ఉన్న టాక్సిక్ కెమికల్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు వాటర్లో ఉన్న టాక్సిక్ ఎలిమెంట్స్ ఇన్ వాటర్. ఆర్సెనిక్, cadmium, beryllium, boron, chromium, copper, fluorine,
lead, manganese, zinc are toxic trace elements in natural water. Toxic trace elements in natural water as well as trace water, wastewater. Some of these are essential at low levels, serving as nutrients for animal and plant life, but are toxic at higher levels. ఏమని చెప్తున్నారమ్మా, నేచురల్గా దొరికే వాటర్లోనూ ఉంటాయి, అలాగే వేస్ట్ వాటర్లోనూ ఈ ఎలిమెంట్స్ ఉంటాయి, టాక్సిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే అయితే వీటిలో కొన్ని ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్, డెఫినెట్గా మనకు కావాల్సినవి లో లెవెల్స్లో, and they can be acts as a nutrients for animal and plant life, but are toxic at higher levels. హై లెవెల్స్లో వచ్చేటప్పటికి టాక్సిక్, కానీ లోయర్ లెవెల్స్లో అవి న్యూట్రియంట్స్ కింద యూజ్ అవుతాయి. అన్నిటికీ ఒక పర్మిసిబుల్ లిమిట్ ఉంటుంది, ఆ పర్మిసిబుల్ లిమిట్ దాటితే దే కెన్ యాక్సెస్ ఎ టాక్సిక్, బట్ బియాండ్ దట్ లోయర్ లెవెల్స్లో అవి మనకి ట్రేస్ ఎలిమెంట్స్ వచ్చి న్యూట్రియంట్స్ కింద యూజ్ అవుతున్నాయి, యానిమల్ లైఫ్ కానివ్వండి, ప్లాంట్ లైఫ్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ కానివ్వండి, ఫ్లోరైడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ట్రేస్ ఎలిమెంట్స్లో మనకి చాలా అవసరం, కానీ ఎప్పుడైతే క్రాస్ అయిందో అవి టాక్సిక్ కింద యాక్ట్ చేస్తాయి. సో టాక్సిక్ ఎలిమెంట్స్ ఇన్ వాటర్ ఇవి నోట్ చేసుకున్నాం. దెన్ వీ విల్ లిస్ట్ అవుట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్. నోట్ చేసుకోండి, టాక్సిక్ కెమికల్స్ ఎలిమెంట్స్ ఇన్ వాటర్ నోట్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ సెక్షన్ ప్రాక్టికల్ క్లాస్ ఉంది, దానికి అందరూ అటెండ్ అవ్వండి. ప్రాక్టికల్ అటెండెన్స్ కూడా తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ సెక్షన్ ప్రాక్టికల్ క్లాస్ ఉంది. నోట్ చేశాను మ్యామ్. ఓకే మ్యామ్. నోట్ చేసుకున్నారమ్మా? చేసుకున్నాం మ్యామ్. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్. ఎఫెక్ట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ దాంట్లో ఇంపాక్ట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ ఆన్ ఎంజైమ్స్. ఇంపాక్ట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ ఆన్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ మీద టాక్సిక్ కెమికల్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే, టాక్సిక్ కెమికల్స్ అటాక్ sites of enzymes. Sites of
enzymes inhibiting essential enzyme function, heavy metal ions, in particular mercury, lead, and cadmium, act as effective enzyme inhibitors. Effective enzyme inhibitors. They have affinity for sulfur containing ligands. For example, SH3 and SH in methionine and cysteine amino acids which are part of the enzyme. ఏమని చెప్తున్నామమ్మా? ఈ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో బయోలాజికల్ సబ్స్టెన్సెస్లో ఉండే ఈ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎంజైమ్స్లో ఎమినో యాసిడ్స్ పార్ట్ అయినటువంటి ఈ ఎస్హెచ్ కానీ ఈఎస్హెచ్ కానీ అంటే ఎస్హెచ్ కానీ SCH3 కానీ సల్ఫర్ కంటైనింగ్ లైగాండ్స్ మీద ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే ఏం చేస్తాయంటే ఈ బైండ్ చేసేస్తాయి. అంటే ఈ సల్ఫర్ కంటైనింగ్ లైగాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్లాక్ చేస్తాయి. ఈ విధంగా బ్లాక్ చేస్తుంది. సల్ఫర్ని రెండిట్లో ఉన్న హైడ్రోజన్స్ని తీసుకొని 2H+ అయాన్స్ కింద వెళ్ళిపోతుంది. ఈ Hg అనేది మెర్క్యూరీ అనేది ఈ సల్ఫర్ కంటైనింగ్ లైగాండ్స్ని బ్లాక్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఎంజైమ్ ఏదైతే ఫంక్షన్ చేయాలో దాని ఫంక్షనింగ్ ఏదైతే ఉందో SHతో ఆ ఫంక్షనింగ్ అనేది బ్లాక్ అయిపోతుంది. అంటే ఎంజైమ్ని బైండ్ చేసేస్తుంది. ఇలా చేయడం వలన ఏమవుతుంది అంటే metalloenzymes contain metals in their structure. Their action is inhibited when one metal ion, a metalloenzyme is replaced by another metal ion of similar size and charge. Thus, zinc +2 in some metalloenzymes is substituted by cadmium +2, which leads to cadmium toxicity. జనరల్గా మన బాడీలో ఉండేటువంటి జింక్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు కూడా చూడండి మనకి జింక్ ఎక్కువ కావాలి మన బాడీలోకి. అందుకని జింకోవిట్స్ వీటిని యూజ్ చేయమని అంటున్నాం. ఎందుకంటే దే ఆర్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. మన ఎంజైమ్స్ పార్ట్ ఆఫ్ ది ఎంజైమ్స్ కింద ఉంటుంది. అది ఏమవుతుంది? జింక్ ప్లస్ని వచ్చేటప్పటికి ఏమవుతుంది? కాడ్మియం అనేది ఫర్ సపోజ్ కాడ్మియం టాక్సిసిటీ అనుకోండి. ఈ కాడ్మియం కానివ్వండి లేదా ఈ కాడ్మియం కానివ్వండి, లెడ్ కానివ్వండి, మెర్క్యూరీ కానివ్వండి, వీటిలో ఏదైనా ఎలిమెంట్స్ వచ్చి వీటితో బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే దేర్ యాక్షన్ విల్ బి ఇన్హిబిటెడ్ ఆర్ ద ఎంజైమ్ విల్ బి ల్యాప్స్. ఎంజైమ్ అనేది అక్కడ చచ్చిపోతుంది లేదా ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అనేది ఆగిపోతుంది. అది చేయాల్సిన యాక్టివిటీ కంటే వేరే అయాన్ వచ్చి, ఎందుకంటే ఇవన్నీ కూడా జింక్ ఏదైతే ఉందో మెటాలో ఎంజైమ్స్లో ఉండేటువంటి జింక్ ఏదైతే ఉందో దానికి ఈ కాడ్మియంకి, లెడ్కి, మెర్క్యూరీకి సంవాట్ సిమిలర్ సైజ్ అండ్ ఛార్జ్ ఉంటుంది. సిమిలర్ సైజ్ ఛార్జ్ కూడా చూడండి దీనికి +2, వీటికి కూడా +2నే. Hg+2, Pb+2 అండ్ కాడ్మియం +2. ఛార్జ్ సేమ్, అలాగే ఇంచుమించుగా సైజ్ కూడా సేమ్గా ఉంటుంది. కాబట్టి వీటిని ఈ జింక్ ప్లస్ని ఈజీగా ఈ అయాన్స్ అనేవి రీప్లేస్ చేయగలుగుతున్నాయి. అలా రీప్లేస్ చేయడం వల్ల మనకి కాడ్మియం టాక్సిసిటీ కానీ, లెడ్ టాక్సిసిటీ కానీ, మెర్క్యూరీ టాక్సిసిటీ కానీ జరుగుతుంది. సో నోట్ చేసుకున్నామా ఏ విధంగా ఎంజైమ్స్తో రియాక్ట్ అవుతుంది అనేది. ఇంపాక్ట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ ఆన్ ఎంజైమ్స్ అండ్ హెడ్డింగ్ పెట్టుకోండి. టాక్సిక్ కెమికల్స్ ఈ 3 నోట్ చేసుకోండి. మెటాలో ఎంజైమ్స్లో ఉన్నటువంటి ఈ పార్ట్స్ తోటి బైండప్ చేస్తుంది. ఈక్వేషన్ నోట్ చేసుకోండి.
అయిందమ్మా? నోట్ చేసుకున్నారా బేబీ సుమా? అయింది మేడం. ఏం బేబీ నోట్ చేసుకున్నావా? కీర్తి కీర్తి కరుణ నోట్ చేసుకున్నా మేడం. దుర్గాదేవి నోట్ చేసుకున్నాం మేడం. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి. సిమిలర్లీ ఇప్పుడు మనం మెర్క్యూరీ, కాడ్మియం అండ్ లెడ్ గురించి చెప్పాము. ఇప్పుడు బయోకెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్సెనిక్. బయోకెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్సెనిక్. Arsenic commonly occurs in insecticides, fungicides, and herbicides. Insecticides, fungicides, and herbicides. ఆర్సెనిక్ ఎక్కువగా దేంట్లో ఉంటుందంటమ్మా? ఇన్సెక్టిసైడ్స్, ఇన్సెక్ట్స్ని చంపడానికి, కీటకాలను చంపడానికి ఉపయోగించే వాటిలోను, ఫంగిసైడ్స్ ఈ ఫంగస్ వీటిని రిమూవ్ చేయడానికి యూజ్ చేసేటువంటి వాటిలోను, హెర్బిసైడ్స్, హెర్బ్స్ అంటే కలుపు మొక్కలు, వీటిని కలుపు మొక్కల నివారకాలు ఉంటాయి చూసారా, వాటిలోను ఎక్కువగా ఈ ఆర్సెనిక్ అనే దాన్ని యూజ్ చేస్తారు. అమాంగ్ ఇట్స్ కాంపౌండ్స్ దోస్ ఆఫ్ ఆర్సెనిక్ 3 ఈజ్ మోస్ట్ టాక్సిక్. ఆర్సెనిక్ 2 ఉంది, ఆర్సెనిక్ 1 ఉంది, ఆర్సెనిక్ 3 ఉంది. వీటిల్లో ఆర్సెనిక్ 3 అనేది ఏ కాంపౌండ్స్లో అయితే ఆర్సెనిక్ 3 ఉందో అది మోస్ట్ టాక్సిక్. ఎప్పుడైతే మనం ఆర్సెనిక్ మోస్ట్ టాక్సిక్ అంటున్నామో, ఈ మోస్ట్ టాక్సిక్ ఎలిమెంట్ని ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ అండ్ హెర్బిసైడ్స్లో యూజ్ చేస్తున్నామో, అంటే ఎప్పుడైతే వీటిని యూజ్ చేస్తున్నామో ఇవేమవుతుంది, డ్యూ టు రెయిన్ ఆఫ్ వల్ల కానీ లేదా ఎయిర్ ఫ్లో వల్ల కానీ, ఇదంతా కూడా దేంట్లో కలుస్తాయి? ఎయిర్లోను, సాయిల్లోను, అలాగే వాటర్లోనూ కలుస్తున్నాయి. కీటకనాశనలు ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాము? ఈ పొలాల్లో వాటిలో యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, అవంతా ఎయిర్ ఫ్లో వలన గాలిలో నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అలాగే రెయిన్ ఫాల్ వలన వాటర్తో దగ్గరలో ఉన్నటువంటి స్ట్రీమ్స్లోకి, వీటిలోకి స్ట్రీమ్స్లో కానివ్వండి, గ్రౌండ్ లెవెల్లోకి, వాటర్ గ్రౌండ్ లెవెల్లోకి కానీ చేరుతున్నాయి. సో దీస్ ఆర్సెనిక్ 3 ఎప్పుడైనా ఫుడ్ నుంచి కానీ వాటర్ నుంచి కానీ బయోలాజికల్ సిస్టమ్కి వచ్చి చేరాయో అప్పుడు ఏమవుతున్నాయి? దే కెన్ అటాక్ ఎస్హెచ్ గ్రూప్స్. అగైన్ ఎస్హెచ్ గ్రూప్స్ని ఈ ఆర్సెనేట్ అయాన్స్ ఏ విధంగా కంబైన్ చేస్తుంది? సో ఎంజైమ్లో ఆర్సెనేట్, ఈ ఆర్సెనేట్ అయాన్స్ ఈ ఎస్తో బైండప్ అయ్యి 2OH- అయాన్స్ ఇచ్చి ఈ విధంగా మళ్ళీ ఎంజైమ్ని ఇది బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఎంజైమ్ని ఇది బ్లాక్ చేస్తుంది. ద ఎంజైమ్ which generates cellular energy in the citric acid cycle are adversely affected. ఇక్కడ ఈ ఆర్సెనేట్ అయాన్స్ వేటిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తున్నాయంటే సిట్రిక్ యాసిడ్ జనరేట్ చేసేటువంటి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అలా ఎఫెక్ట్ చేయడం వలన ది ఇన్హిబిటరీ యాక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇన్యాక్టివేషన్ ఆఫ్ పైరువేట్ డిహైడ్రోజినేస్ by complexation with arsenic 3, whereby the generation of ATP is prevented. ATP జనరేషన్ అనేది ఆగిపోతుంది. ATP జనరేషన్కి ఆటంకం ఏర్పడుతుంది. ఎందుకోసం అంటే ఈ ఆర్సెనిక్ 3 అనేది దేన్ని ఇన్యాక్టివేట్ చేస్తుంది? పైరువేట్ డిహైడ్రోజినేస్ని ఇన్యాక్టివేట్ చేస్తుంది. అలా ఇన్యాక్టివేట్ చేయడం వల్ల ఏటీపీ ప్రొడక్షన్ అంటే ఎనర్జీ ప్రొడక్షన్ అయినటువంటి ఏటీపీ అనేది జనరేట్ అవ్వకపోవడం వల్ల బయోలాజికల్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, డిస్ట్రాయ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్సెనిక్. మనకు అక్కడ లెడ్, మెర్క్యూరీ, కాడ్మియం ఏమేం చేస్తున్నాయి? జింక్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇక్కడ ఇవేం చేస్తున్నాయంటే ఎనర్జీ సైకిల్ని, అంటే సెల్యులర్ ఎనర్జీ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో అక్కడ సిట్రిక్ యాసిడ్ సైకిల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ సిట్రిక్ యాసిడ్ సైకిల్ని ఎఫెక్ట్ చేసి పైరువేట్ డిహైడ్రోజినేస్ని
ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్యాక్టివేట్ చేస్తుంది. సో ఏటీపీ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. నోట్ చేసుకోండి. కాంప్లెక్స్ నోట్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్ క్లాస్ ఉంది. మీకేనే వాళ్ళ థర్డ్ ఇయర్స్కేనా ప్రాక్టికల్స్? అవును మ్యామ్. మండే ఆఫ్టర్నూన్ మీద సెక్షన్ ప్రాక్టికల్ క్లాస్ ఉంది. అటెండ్ అవ్వండి అందరూ. ఓకే మ్యామ్. కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ డిటర్మినేషన్ చూద్దాం. వాళ్ళ డిటర్మినేషన్ ఆఫ్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ ఇన్ వాటర్. ఇకమా ఆఫ్టర్నూన్ సెక్షన్ ప్రాక్టికల్స్ చూద్దాము. అట్లాగనే మీరు నోట్ చేసినంతే వాళ్ళు రాసుకున్నదంతా ఒకసారి చదవండి, ప్రిపేర్ అవ్వండి. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఆఫ్టర్నూన్ సెక్షన్ మీట్ అవ్వండి.